దిగి పట్టుకోవాలి, దిగి పట్టుకోవాలి. రాళ్ళు పడుతున్నాయి పైకెళ్ళి. భయా బండి అనుకోండు, బండి పట్టుకో భయా. ఎంత టఫ్ ఉంది ఈ అమ్మ. వాటర్ ఫ్లో గట్టిగా వస్తుంది. రాలేం లేవా? బండి ఇందాక కొంచెం పైన స్టార్ట్ కాలేదు, కానీ ఏమంటారు స్లోప్లా గేర్లో స్టార్ట్ చేస్తే స్టార్ట్ అయిపోయింది. నాకు తెలిసి స్పార్క్ ప్లగ్ వీకినట్టుంది. కింద పోగానే అది చేంజ్ చేపిచ్చేస్తా. పైన అంత ఆక్సిజన్ ప్రాబ్లం అయితే ఏం లేకుండే, బండికి కొంచెం ఆక్సిజన్ ప్రాబ్లం అయింది. బండికి కొంచెం ఆక్సిజన్ ప్రాబ్లం అయింది అంతేగాని నాకైతే ఏం ఆక్సిజన్ ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇక్కడ నుండి మేము సీదా వేర్ ఆర్ వి గోయింగ్ అంటే తుర్తుకి వెళ్ళిపోతున్నాం. హైదరాబాద్ వాళ్ళు కలిసిరని చంపినా కదా, సో వాళ్ళు కూడా మనతో తుర్తుకు వచ్చేస్తారు. ఇక ఒక 2-3 days మనతోటే ట్రావెల్ చేస్తారు. మనకు కూడా కొంచెం బండికి ఏమైనా అయినా కానీ ప్రాబ్లం ఉండదు, ఎవరో ఒకళ్ళు ఉన్నట్టు ఉంటుంది కదా, అట్లా అని చెప్పి ప్లాన్ వేసుకున్నాము. పోగానే స్పార్క్ ప్లగ్ చేంజ్ చేయించేస్తా కింద మార్కెట్లో. టిఫిన్ కూడా ఏం చేయలేదు, టిఫిన్ కూడా మనం లైట్గా చేసేసి 2 నిమిషాలు అయితే బండి సుక్కలు చూపించింది. అస్సలు బండి స్టార్టే కాకపోతుండే. ఎంత ట్రై చేసినా నాకు తెలిసి అది ఆక్సిజన్ ప్రాబ్లమా స్పార్క్ ప్లగ్ ప్రాబ్లమా అయితే ఐడియా లేదు. కిందికి రాగానే మళ్ళీ నార్మల్గా అయిపోయింది బండి. వావ్, ఈ అమ్మ అసలు వ్యూస్ ఎక్కడ చూసినా వ్యూస్ వ్యూస్ వ్యూస్. సమజ్ అయితే లేదు నాకు, ముందు చూడాలన్నా సైడ్ చూడాలన్నా ఎక్కడ చూడాలో అర్థమవుతలేదు. దిగేటప్పుడు మాత్రం రోడ్లు బాగున్నాయి, ఎక్కేటప్పుడు మాత్రం కొంచెం ప్రాబ్లం ఉన్నాయి, కానీ దిగేటప్పుడు అయితే ఓవరాల్ కూల్, నాట్ ఎ ప్రాబ్లం. ఈడైతే కొంచెం సేపు బ్రేక్ తీసుకున్నాము. ఇప్పుడు ఇటుకేం స్టార్ట్ అయిపోతున్నాం ఇందాక తుర్తుక్కపోతున్నాం. ఇందాక మొత్తం బైకర్సే ఉండే, అంతా ఖాళీ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుండి సీదా ఎక్కడ ఆగకుండా తుర్తుక్లోనే, తుర్తుక్ కాదు కానీ ఒక 100 kilometers పోయే వరకు ఎక్కడ ఆగేది లేదు. ఏమెక్కాలే? बाय बाय, मिलेंगे कोलकाता में. हाँ, वीडियो भी रिकॉर्ड हो रहा. స్టార్ట్ అవుతుందంట బండి ఇప్పుడు. బండి ఆడ దొరుకుతుంది కదా, ఆడ దొరుకుతుంది కోల్కతాలో. ఇప్పుడు మేము కార్దుంగ్లోకించి కిందికి అయితే వచ్చేసినాము. ఇంకొక 9 kilometers ఉంది కార్దుంగ్ విలేజ్కి. 9 కాదు 7. అసలు ఈ ల్యాండ్స్కేప్ చూడండి ఎట్లా ఉందో అసలు. అబ్బాబాబాబా, అక్కడ నీడ ఇక్కడ ఎండ, మొత్తం ఏదో వేరే ప్రపంచంలోకి వచ్చినట్టు అనిపిస్తుంది నాకైతే. పైన ఉన్నప్పుడు ఒక లెక్క ఉండే, కిందికి వచ్చినప్పుడు ఒక లెక్క అవుతుంది. అంటే ఒక కిలోమీటర్ పోయేలా ఏమంటారు, కిలోమీటర్ పోయే కొద్దికి సీనరీస్ చేంజ్ అయిపోతున్నాయి. అసలు మైండ్ బ్లోయింగ్. ఆడ చూడరు చిన్న ఇల్లులు ఉన్నాయి. ఈ అమ్మ అసలు మెమరీ కార్డులో సరిపోవు అన్నీ రికార్డ్ చేయాలంటే. ఇక్కడ ఒక 10 terabyte మెమరీ కార్డు తెచ్చుకున్నా సరిపోదు. ఎక్కడైనా వ్యూస్ ఉన్నాయి. ఫార్జింగ్ ద మౌంటైన్స్, టైమింగ్ ద పాసెస్. కానీ ఇంత పెద్ద కొండలల్లో మీద ఇంత హై పాసెస్లల్లో బీఆర్ఓ అసలు ఇంత మంచి రోడ్లు వేసిందంటే హ్యాట్స్ ఆఫ్. మన ఏరియాలలో రోడ్లు ఖరాబ్ అయితే ఎవడు వేయడు సరిగ్గా. ఈడ ఎందుకంటే సెప్టెంబర్ అక్టోబర్ వరకు ఓపెన్, తర్వాత ఐస్ పడతాయి, మళ్ళీ ల్యాండ్ స్లైడ్ అయితే మళ్ళీ దీన్ని రిపేరింగ్ చేస్తారు. కంటిన్యూస్ 365 days ఇలా వర్క్ కంటిన్యూ అయితేనే ఉంటుంది. గ్రేట్ అసలు ఇల్లు, అది కూడా ఇంత హై ఆల్టిట్యూడ్ల పైన. మన దగ్గర ఉన్నారు ఎందుకు పనికి రారు. అసలు నిజంగా గ్రేట్ వాళ్ళు అయితే.
ఒకప్పుడు ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ అసలు ఈ రోడ్లు కూడా లేకుండే వీడియోలు చూసుకుంటే. కానీ ఇప్పుడు ఇంత స్మూత్ టార్మాక్ రోడ్లు ఉన్నాయి. అంటే అక్కడక్కడ కొన్ని ప్యాచెస్ ఉన్నాయి, అవి కూడా ఎందుకంటే ల్యాండ్ స్లైడ్లు అయితే ఉంటాయి కదా, దానివల్ల మట్టి మొత్తం రోడ్ పైకి వచ్చేస్తుంది అండ్ రోడ్ గాయమైపోతుంది. దానివల్ల రోడ్లు అట్లా ఉన్నాయి. కానీ అసలు ఇవాళ ఎంతమంది బైకర్లను చూసినో నేను, అప్పు నా జిందగీలో చూడలే ఎంతమంది బైకర్లు రోడేసారి. బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్. చాలా కిందికి వచ్చేసినాం మనం ఇప్పుడు. నాకు తెలిసి ఒక 14,000 ఫీట్లు ఉంటాం మనం ఇప్పుడు. ఇంకొక 2,000 కిందికి పోయినామంటే అయిపోయింది ఇక మెయిన్ రోడ్. లైక్ సీదా తుర్తుక్ రోడ్ ఎక్కేయచ్చు. ఇందాక ఒక ఆయన కనుక్కుండే ఏమని నూబ్రా వరకు రోడ్లు జబర్దస్తున్నాయంట. నూబ్రా నుండి తుర్తుక్కి కొంచెం రోడ్లు బాగాలేవు అని అన్నాడు. చూద్దాం ఎట్లుంటాయో రోడ్లు. ఫస్ట్ ముందు ఒక విలేజ్ వస్తుందంట 60 కిలోమీటర్స్లో. ఆడ ఇంజన్ సామాన్లు మెకానిక్లు దొరుకుతారంట. ఫస్ట్ ఎందుకన్నా మంచిది స్పార్క్ ప్లగ్ చేంజ్ చేస్తే అయిపోతుంది. పైననేమో అసలు బండి స్టార్ట్ కాలేదు, కిందికి రాగానే జమ్ అని స్టార్ట్ అయ్యి ఉరుకుతుంది బండి. అది ఆక్సిజన్ వల్ల అయ్యిందా లేకపోతే స్పార్క్ ప్లగ్ వల్ల అయ్యిందా అర్థమవుతలేదు నాకు. ఎందుకన్నా మంచి చేంజ్ చేస్తే మనకే పడి ఉంటుంది. మళ్ళీ ఎల్లుండి డింబ్లింగ్లో పోవాలి. ఆడ కూడా ఇట్లా అయిందంటే మళ్ళా ఎందుకు వచ్చినా తలకాయ నొప్పి. ఇదే అనమాట కార్దుంగ్ విలేజ్. మనం ఆ కార్దుంగ్లా పాస్ దాటినాక వచ్చే విలేజ్ కార్దుంగ్. అందుకే దానికి కార్దుంగ్లా అని వచ్చినట్టుంది పేరు. ఈ విలేజ్ వచ్చేసి 14,730 ఫీట్ హైట్లు ఉందంట ఆల్టిట్యూడ్లో. ఇప్పుడు ఆడ చదివిన వచ్చేటప్పుడు మేబీ అందుకే వచ్చిందేమో అలా. ఈ కార్దుంగ్ లేకపోతే ఆ పాస్ వల్ల ఈ ఊరికి పేరు వచ్చిందా? 1438 ఆ పాస్ వల్ల ఈ ఊరికి కార్దుంగ్ అని వచ్చిందా, లేకపోతే ఈ కార్దుంగ్ అనే విలేజ్ వల్ల ఆ పాస్కి కార్దుంగ్లా అని వచ్చిందా తెలియదు. కానీ మంచిగా ఉంది. ఇక్కడ ఇల్లు మొత్తం ట్రెడిషనల్ టిబెటియన్ హౌసెస్ ఎట్లుంటాయి అట్లనే ఉన్నాయి. వీటిపైన బిల్డింగ్ జెండాలు ఇట్లాంటి ఫ్లాగ్స్ మంచిగా ఉంది. చిన్న విలేజ్ బట్ నైస్. లచాంగ్నాంగ్ రిట్రీట్ అంట. ఏదో మధ్యలో ఇట్లనే స్నాక్స్ తిన్నీకే, ఫుడ్ తిన్నీకే. ఇటు పోతే బిస్కెట్, హండరు, లే అటు ప్యాంగాంగ్ కాదనుకుంటా. ఇటా మనం పోవాల్సింది. అడుగుదామా. ఇక్కడ నుండి తుర్తుకు వచ్చేసి ఇంకొక 100 కిలోమీటర్స్ ఉంది. ఒక 2 అవర్స్ వెళ్ళిపోతాము. అండ్ హండరు, డిక్సిట్ ఇవన్నీ వచ్చేసి ఒక 30 కిలోమీటర్స్లోనే ఉన్నాయి. మనకు అప్పుడే డెజర్ట్ కనిపించేస్తుంది చూడండి. అక్కడ మొత్తం డెజర్టే ఉంది. సడన్ ఇట్లా స్లైట్ చేంజ్ వచ్చేసింది. పెద్ద పెద్ద మౌంటైన్స్, మట్టి కొండల నుండి సడన్గా డెజర్ట్స్ వచ్చేసినాం. ఈ డెజర్ట్స్ రావడం వల్ల ప్రాబ్లం ఏంటంటే గాలికి మట్టి అవంతా రోడ్డు మీదకి వచ్చేసింది. సో ఇక్కడ కొంచెం చూసి నడపాల్సి వస్తుంది. అండ్ వేడి మాత్రం దబ్బాయించి కొడుతుంది. అసలు ల్యాండ్స్కేప్ చూడండి. ఆడ ఏమంటారు, ఆడ ఎండిపోయిన మౌంటైన్స్, కింద గ్రీన్ కలరు చెట్లు, పైన వైట్ కలర్ మౌంటైన్స్, గ్లేషియర్స్ అన్నీ మిక్సప్ అయి ఉన్నాయి. ఇక్కడ డిక్సిట్ 12 విజయ్ దేవరకొండ మూవీ ఆ సినిమాలో పాటలు ఉంటుందిగా, ఆ సినిమా పాటలు ఉంటుందిగా డిక్సిట్ 12 మైల్ రాయ్. ఇప్పుడు ఆడ ఆగి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇప్పుడు సీదా ఎక్కడ ఆగకుండా తుర్తుకు వెళ్ళిపోతున్నాం సీదా. మొత్తం ఇవే శాండ్ డ్యూన్స్,
ATV రైడ్స్, ఇంకొంచెం ముందుకు పోతే క్యామెల్ రైడ్స్ కూడా ఉంటాయంట. ఇక్కడ జిప్ లైన్ కూడా ఉంది, ఇదే జిప్ లైన్. ఇక్కడికి రాగానే నాకు మొత్తం జైసల్మీర్ ఎడారిలోకి వస్తే ఎట్లుంటుంది అట్లనే ఉన్నది. దుమ్ము కొంచెమే శాండ్ డ్యూన్స్ ఉండే కదా, ఇప్పుడు చూడరు మొత్తం శాండ్ డ్యూన్సే. పెద్ద పెద్ద శాండ్ డ్యూన్స్ ఉన్నాయి. అది 100కి ఇంకా 4 కిలోమీటర్స్ ఉంది మనకు. ఈ అమ్మ ఈ హిమాలయన్ రేంజ్లో కూడా ఇంత పెద్ద పెద్ద శాండ్ డ్యూన్స్ అసలు ఎట్లా వచ్చినాయో కూడా అర్థమవుతలేదు. కానీ వ్యూ మాత్రం జబర్దస్త్ ఉన్నది. ఆ కింద చూడండి, గాలికి ఇట్లా గుట్టలు గుట్టలు ఫామ్ అవుతాయి కదా, అట్లనే ఫామ్ అయినాయి కింద. ఇగోండి బాబా బాబా, ఇట్స్ మెస్మరైజింగ్, మార్వెలస్. ఇప్పుడు అర్థమైంది అందరూ ఎందుకు ఊకే లడాక్ 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 అంటారు. ఇది శాండ్ డ్యూన్స్ వ్యూ పాయింట్ అంట. మొత్తం అన్ని శాండ్ డ్యూన్సే ఉన్నాయి. రేపు ఈడనే స్టే చేస్తాం కదా అండర్లో, మొత్తం వచ్చి ఇలా దొరుకుతా ఉసుకలా అండర్లోనే స్టే చేస్తా. రేపు మొత్తం ఇసుకలా ఇట్లా పడి దొరుకుతా. ఎందుకంటే జైసల్మీర్లో పడి దొరలేంత ఛాన్స్ లేకుండే, ఫోటోలు తీసేటోళ్ళు ఎవరు లేకుండే. ఇప్పుడు మన వాళ్ళు సాత్ ఉన్నారు కాబట్టి రేపు పడి పడి దొరుకుతా. సోలో ఉంటే అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్లా అప్పుడప్పుడు ఎవరో ఒకరు కలుస్తుంటారు. నాకు సోన్మార్గ్ నుండి కార్గిల్ వరకు ఒకడు కలిసిండు, తర్వాత మళ్ళీ నిన్న నుండి వీళ్ళు కలిసిర్రు. సో ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కళ్ళు మనకు ఆటోమేటిక్గా ఇట్లా కలిసిపోతుంటారు అనమాట. సోలో ఉంటే అదొక అడ్వాంటేజ్. అందరితో కలుపుట పోతుంటాం. దిగి పట్టుకోవాలి రాళ్ళు పడుతున్నాయి పైకెళ్ళి. భయా బండి అనుకోండు, బండి పట్టుకో భయా. ఎంత టఫ్ ఉంది ఈ అమ్మ, వాటర్ ఫ్లో గట్టిగా వస్తుంది. రాలేం లేవా? అమ్మా మనోడు శివులిప్పి వస్తుండు. అయిపోయింది, వచ్చేసినాం తుర్తుక్కి. ఇంకొక 8 కిలోమీటర్స్ ఏమో ఉన్నది. ఇగో ఈ సాయంత్రం టైం కదా, మొత్తం కరిగి ఐసు, వాటర్ ఫ్లో ఎక్కువైపోయింది. సో వీఆర్ గోయింగ్ టు లాస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా, థాంగ్. తుర్తుక్ నుండి ఒక 7 కిలోమీటర్స్ ఉంది. సో రూమ్ చెక్ ఇన్ చేసేడు కంటే ముందు ఫస్ట్ ఈ లాస్ట్ విలేజ్ చూసుకొని అక్కడ నుండి పిఓకే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, అలా పాకిస్తాన్ వాళ్ళు ఆక్యుపై చేసారుగా మన కాశ్మీర్, అది కనిపిస్తుంది అంట. సో చీకటి కాకముందే అక్కడ పోయి చూసుకుందామని చెప్పేసి ఫస్ట్ ఇక్కడ పోతున్నాము. ఇక్కడికి వెళ్ళి 3.5 కిలోమీటర్స్ ఉంది. ఇటు సైడ్ లాస్ట్ విలేజ్ ఇది. అంటే ఒక్కొక్క బార్డర్ సైడ్ ఒక్కొక్క లాస్ట్ ఉంటుంది కదా, మనకి ఇటు సైడ్ ఉంది కదా, ఇటు సైడ్ లాస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా. ఇక్కడ వాటర్ క్రాసింగ్లు ఏమో కానీ గడికి ఉన్నాయి రా అయ్యా. అసలు చూడు ఎట్టుంది ఇది, పెద్ద పెద్ద కొండలు మధ్యలో మనం చిన్న వ్యాలీ. ఇది పుసుకున్న ఒక భూకంపం వచ్చింది అంటే ఏం లే నీ అమ్మ ఓడి అక్క.
రోడ్డు చెప్పనే లేచిపోయింది కదా ఇడికి వెళ్ళి అక్క. ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి రా అయ్యా కొండలు. కొంచెం భూమి కంపించినా మొత్తం ఊరే ఊరు పోతుంది అట్టున్నాయి ఇవి. ఇవన్నీ మట్టి కొండలే, రాళ్ళతోనే ఉన్నాయి రాళ్ళు ఊకే. కానీ గ్రీనరీ కూడా జబర్దస్త్ ఉన్నది. ఇక్కడ ఆప్రికాట్ ఫార్మ్స్ కూడా అయితే అంట. ఆప్రికాట్ సీడ్స్, వాల్నట్స్, మల్బెరీ ఇవన్నీ ఉన్నాయి. చూద్దాం వచ్చేటప్పుడు నైట్లో అట్లా మార్కెట్ ఏమైనా ఉంటే దాంట్లో పోయి తిరుగుదాం. ఇవాళ ఫుడ్ కొంచెం స్పెషల్ ఉండబోతుంది. ఏందో మీకు రాత్రి చూపిస్తా. బయట తింటలేము. అసలు ఆడ బార్డర్ మనకు అంత క్లారిటీగా కనిపిస్తలేదు, చాలా కిందికి ఉంది. ఏదో పైకేసి అట్లా ఏదేదో కనిపించింది కానీ నార్మల్గానే ఉంది. అంటే మనకు దగ్గరికి యాక్సెస్ లేదు కాబట్టి అట్లా అనిపించింది. దీనికోసం ఇంత దూరం వచ్చినాం. నాకైతే అంత వర్త్ అనిపించలేదు ఇంత దూరం వచ్చుడు. ఫస్ట్ ఇప్పుడు పోయి రూములు చూసుకోవాలి. ఏం చూడలేదు రూములు. అది యాక్చువల్గా ఆ రోడ్ పోతుంది కదా, ఆ రోడ్ వచ్చేసి మనకు యాక్సెస్ లేదు. అది ఓన్లీ మిలిటరీ వాళ్ళకి యాక్సెస్ ఉన్నది. సో అందుకే మనం బార్డర్ దగ్గరికి వెళ్ళి అంతా చూడలేకపోతున్నాం. బ్రిడ్జ్ కేఫే అంట, జబర్దస్త్ ఉంది. ఇది బ్రిడ్జ్, ఇది కేఫే. ఇడికెళ్ళి వాటర్ పోతున్నాయి. ఇది సుక్కలు కనిపించినాయి ఇవాళ కూడా. మేము ఏదో అనుకుని ప్లాన్ వేసినాం, ఏదో అయ్యింది. ఏమైందంటే రూమ్స్ ఆడ ఎక్కువ రేట్ చెప్తారని చెప్పేసి కొంచెం ముందుకు వచ్చినాము. ఇక కొంచెం ముందుకు రాగానే అసలు రూమ్స్ ఏడా లేవు. రూమ్స్ ఏం లేకపోతే ఇక ఎక్కడో ఏమంటారు ఒక చెరువు పక్కన అయితే టెంట్ వేసుకున్నాం. ఇక మార్నింగ్ లేచి ఆలోచించాలి ఎక్కడ పోవాలనేది. ప్లాన్ అంతా బిస్కెట్ అయిపోయింది, నమాజ్ ఖరాబ్ అయిపోయింది చీకట్లో బండి నడిపి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.